దానము కాని యజ్ఞ సముదాయము కాని తపంబు కాని విజ్ఞానము కాని తేజిత సత్య సంధానము కాని మరేది అయినను తేజిత సత్య సంధానము కాని మరేది అయినను దమంబుకు పురుడు రాదు, దమంబుకు పురుడు రాదు. విచారించి చూచినను చర్చించి చూచినను శోధించి చూచినను దమంబుకు పురుడు రాదు. Charity, or the number of rituals like yajna, the penance, or the wisdom, or the pursuit after the nectarine path of truth, anything whatsoever will never give any sort of self-control. Inquiry, discussion, investigation will never help us to tread along the path of dharma. జీవితం అంటే ఏమిటి? What do you mean by life? జీవిత పరమావధి యొక్క లక్ష్యం ఏమిటి? What is the aim of life? అని దివ్య భావాన్ని మానవుడు విచారించడమే ప్రధాన కర్తవ్యం. It's the main responsibility of every human being to have these divine feelings. జీవిత పరమాశయము కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు బట్ట, ఇంటి నిండుకు పిల్లలు, కళకళలాడే కళత్రం, తలతలలాడే వస్తువాహనాదులే జీవిత పరమావధిని భావించి మురిసిపోతున్నారు. Man is alluring himself and has taken as the aim of life the food, raiment and shelter, enough of children at home and all kinds of pleasures and comforts, conveniences. ఇది కొంతవరకు అవసరమే. This is needed to certain extent. కానీ ఇవి అన్నీ కూడాను జీవనోపాధికి సంబంధించినవే కానీ జీవిత పరమావధికి సంబంధించినవి కాదు. They are all related to the life journey but not the purpose of life. జీవనోపాధితో పాటు జీవిత పరమావధిని కూడాను గుర్తించాలి. Along with living, one has to know the aim of life. మానవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటి జీవితం కాదనియు, ఇది చాలా విలువైనదనియు, జీవించదగినదనియు, అర్థవంతమైనటువంటిదని కూడాను విచారించాలి. Human life is not an ordinary one. It is highly valuable. It has to be lived, cherished and experienced. గృహస్థులైనటువంటి ప్రతి మానవునకును గృహస్థ ధర్మముతో పాటు గృహస్థారణ్యములో సంచరించేటువంటి ప్రతి మానవునకును బృహదారణ్యము యొక్క సంబంధం కూడాను కొంత గుర్తించాలి. Every householder, besides his daily responsibilities and duties, will have to understand certain of the things that relate to the life after. ఏమిటి ఈ బృహదారణ్యము? What is this life? బృహత్తరమైనటువంటి యొక్క ఆశ్రమము. That is mighty hermitage. ఏమిటి ఈ బృహత్తరమైనటువంటి ఆశ్రమము? What is this mighty hermitage? వాక్కు, మనసు, ప్రాణము, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపము. It is the combination of the word, the mind and the life. వాక్ తేజస్సు, The word is effulgence. మనసు అన్నమయము, The mind comes out of the food. ప్రాణము రసమయము. This life is the life fluid. తేజోమయమైనటువంటి యొక్క వాక్కు అన్నమయమైన మనస్సునందు చేరి ప్రాణమయమైనటువంటి రసంగా రూపొందుతూ వచ్చింది. This word, which is all effulgent, will be there in the form of the food which is partaken, that grows into the mind
and shaped finally as life fluid. రసో వై సహా, ఇది ఏ బ్రహ్మస్వరూపం అన్నారు. This is called Raso Vaisaha, the form of Brahman. ఈ రసతత్వము కేవలం ఒక ప్రాణమునందు మాత్రమే ఉంటున్నది. This life fluid is present in this life only. ప్రాణమే ఈ జగత్తుకు మూలాధారము. The life is the basis for the entire world. అయితే ఈ ప్రాణములకు అతీతమైనటువంటి ఒక ఆత్మ కూడా ఉన్నది. However, beyond the life principle, there is the Atma. కనుక వాక్కు, మనసు, ప్రాణం మూడింటి యొక్క బృహత్తరం స్వరూపమే ఈ బృహదారణ్యము. This Brihadaranya is the mighty combination of this word, the mind and life. అరణ్యవాసులు దీనిని నిరంతరము చింతించి ఆత్మతత్వాన్ని గుర్తించి ఆనందాన్ని అనుభవించటం చేత దీనికి అరణ్యము అని కూడా ఒక పేరు వచ్చింది. As most of the people that spend time in the forest, they made inquiry of the self and they had all the అరణ్యం bliss. నుండి ఆవిర్భవించినటువంటి అగ్నికి కూడాను అరణ్యము అని పేరు వచ్చింది. It is also called the Aranya. కనుక మానవుని యొక్క జీవితమునకు అగ్నే ప్రారంభము, అగ్నే జీవితము, అగ్నియే అంత్యము. So for human life, fire is the beginning and fire is there and at the end too. తల్లి గర్భాగ్ని నుండి పుట్టి Having been born out of mother's womb of fire, దేహాగ్నితో జీవించి sustaining life in fire, కాష్టాగ్నితో అంత్యమవుతుండాలి ఈ దేహం. and the body ends finally in fire. కనుక జీవితమునకు జన్మ మరణములకు అగ్నియే మూల కారణము. Therefore, for the entire sustenance, birth and death, the fire is ఈ responsible. అగ్నియే దివ్య స్వరూపము. This fire is divine form. అగ్నియే తేజోమయము. This fire is effulgent. సమస్త ప్రపంచమును కూడాను కాపాడున్నది అగ్నియే. It is the fire that protects the entire world. అయితే ఈ అగ్నికి కొంత పరిమితం కావాలి. However, it must be under certain limits. నశ్రేయో నియమం వినా, There will be no welfare if there దేనికి is no limit. కూడాను కొంత నియమం ఉండాలి. For everything there should be a limit. ఈ అగ్నిస్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని గుర్తించే నిమిత్తము ప్రాచీన కాలం నందు యజ్ఞయాగాదులు ప్రారంభిస్తూ వచ్చారు. To understand this Brahman, which is the form of fire, the ancients have undertaken these rituals, yajna and yaga, మనోభీష్టమును నెరవేర్చుకునే నిమిత్తము కాదు, not for the fulfillment of desire, వాంఛలను చెల్లించుకునే నిమిత్తము కాదు, not to get the desire, బాధలను పోగొట్టుకునే నిమిత్తము కాదు, not to get relieved of suffering. కష్టములను విసర్జించే నిమిత్తము కాదు, It's not for augmentation. కేవలము ఆత్మానందమును పొందే నిమిత్తమే యజ్ఞయాగాదులు ప్రారంభించారు. They are undertaking yajna and yaga for the bliss of the self. యజ్ఞం అనగా ఏమిటి? What do you mean by yajna? కేవలం ఒక హోమంలో సమితులంతా కూడా అర్పితం గావించటము ఇది మాత్రమే కాదు యజ్ఞము. Yajna doesn't mean conducting homa and making other offerings there. యమ నియమాదులతో జ్ఞానమును ఆచరించటమే యజ్ఞము అన్నారు. Yajna is the acquisition of the knowledge with full control of the outer and inner senses. ఈ జ్ఞానమంతా కూడాను కేవలం భౌతికమైన జ్ఞానమేను అన్నారు. This wisdom is merely physical knowledge. యమ నియమాదులతో ఆచరించేటువంటి దేహముతోనే. With this body only we conduct all the disciplines outer and దేహము inner. అనిత్యమైనటువంటిది, Body is temporary. నీటి బుడగ వంటిది. It's like a water bubble. కనుక ఇది సత్యమెట్టవుతుంది. How can that be true? ఇంకా జ్ఞానము అంటున్నారు. Then we say wisdom. ఈ జ్ఞానము కూడాను నిజమైన జ్ఞానం కాదు, Even that wisdom is not correct. అజ్ఞానంతో కూడిన జ్ఞానము అన్నారు. It has got with it the ignorance too. జ్ఞానము నా కాదు, జ్ఞానము కానిది జ్ఞానము అన్నారు. Jna means the wisdom. Na means no. So it's no wisdom. నా అనగా నా అనగా కాదు, Na means no. ఇది జ్ఞానము కాదు అని దాని అర్థం. So this is not wisdom. ఇంక ఏది జ్ఞానము? Then what is wisdom? ఆత్మజ్ఞానమే జ్ఞానము. The knowledge of the self is wisdom. కేవలము ఇంద్రియముల చేత, తెలివితేటల చేత, మేధావి చేత అనుభవించేటువంటి జ్ఞానములన్నీ కూడాను మిథ్యా జ్ఞానములే. All that knowledge we acquire through senses and mere intelligence, intellect is secular knowledge. జీవదేవుడు అనేటువంటిది ఎండ నీడల వంటిదిగా ఉంటుండాలి. The God in the individual should be like an object in the shadow. ఎండ ఉంటేనే నీడ, Where there is light నీడ and shadow. ఉన్నదనగా ఎండ ఉంది, నీడలో కూడాను ఎండ ఉన్నది. In the shadow also there is light. కనుక ఈ రెండింటి యొక్క తత్వమే ఈ జగత్తు. This world is the combination of the nature of these దీనిని two. ద్వైతము అన్నారు. This is called dualism. ఈ
ఈ జగత్తునకు ద్వైత స్వరూపమే. The world is the very form of dualism. ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు ఎట్టి జ్ఞానమును మనం సంపాదించినప్పటికీ ఇవి అజ్ఞానం కిందనే రూపొందుతాయి. In this dual world, whatever you acquire amounts to ignorance. ఈ జ్ఞానం అనేక వాదోపవాదములకు పనికి వస్తుంటాయి. This wisdom will serve you to argue. తర్కములకు ఉపయోగిస్తుంటారు. It also helps you in logic. ఈ వాదే వజ్యతే వైరం. వాదన వల్ల వైరం కూడా పెరుగుతూ ఉంటుంది. Because of the arguments, enmity will increase. వాదన కానిది, that which is not భేదము లేనిది, no difference, రెండవది కానిది, there is nothing second, తేజస్సు వెలుగనిది, that with all the light, సర్వత్రా వ్యాపించినది, అది ఏ నిజమైన ఆత్మజ్ఞానం. that which all pervasive is the knowledge of the self. అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాలను సలుపుతూ వచ్చారు. For the wisdom of the self, the ancient saints conducted the yajnas and yagas. మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమై యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు. To know the existence, the awareness of man, yajnas, జీవిత yagas. పరమావధి అంటే ఏమిటి అనేటువంటి యొక్క దీనిని తెలుసుకోవడానికి యజ్ఞములు ప్రారంభించారు. They have undertaken yajna to know the aim of life, goal of life. ఏదో ఒక లలిత సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక విష్ణు సహస్రనామం చేసుకుంటూ, ఏదో ఒక పారాయణం చేసుకుంటూ ఇది యజ్ఞంలో మనం కాలమును సార్థకం చేసుకున్నట్టుగా భావిస్తాం. They feel that the time is really well spent if they recite or go through lalita sahasranama. చేయతగినవే, They are to be done. కానీ మనము దీనివల్ల అందుకునేటువంటిది ఏమాత్రమూ లేదు. Out of these you don't get anything. అప్పటికప్పటికి తాత్కాలిక ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. You can have the temporary happiness. శాశ్వత మార్పు జరగడానికి ఇవి ఏమాత్రమూ కారణములు కాదు. They will not help you to have permanent happiness. తనలో తాను ఆత్మతత్వాన్ని చక్కగా విచారణ సలిపి, విమర్శించి, పరిశోధనలు సలిపి, పరిశీలించి దానిని పరతత్వంగా అనుభవించాలి. He has to inquire, he has to investigate, he has to experience and go in deep of the nature of the self. ఇది నిజమైన ఆత్మజ్ఞానం. This is the true knowledge of the self. కనుక ఈ ఆత్మజ్ఞానానికి మనం ఏ గ్రంథమును చదవనక్కర్లేదు. For this knowledge of the self, you don't need to go through any text. కానీ అనుభవం ద్వారా కొంతవరకు సత్యాన్ని గుర్తించి దాన్ని సాధనలో ఇమిడ్చి మనము దివ్యమైనటువంటి మన స్వప్రయత్నం చేతనే దీనిని సాధించాలి. However, by acquiring this knowledge, you can acquire and make use of it in the daily life and experience thereafter. మానవత్వంలో ఒక విధమైనటువంటి దివ్యానుభూతి ఉంటున్నది. In the human life, there's divine experience. మనం ఏ పదార్థాన్ని మనం ఆశించినా, ప్రేమించినా, whatever object you love or expect, ఆ పదార్థం యొక్క నిమిత్తం కాదు మనం ఆ పదార్థాన్ని ఆశించటం. you expect it not for that sake of the object. నీ యొక్క అభిష్ట నిమిత్తం ఆ పదార్థాన్ని ఆశిస్తున్నావు. It's only your desire that makes you expecting. ఏ వ్యక్తిని మనము ప్రేమించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క ప్రేమ నిమిత్తమై మనము ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు. Whomsoever you love, you don't love him for the sake of that నీ person. ప్రేమ నిమిత్తమై ఆ వ్యక్తిని నీవు ప్రేమిస్తున్నావు. You love him for your own self. అదే విధంగానే ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను తన నిమిత్తమే తాను ప్రేమిస్తూ, దుఃఖిస్తూ, విచారిస్తూ, ఆనందిస్తూ ఉంటున్నాడు. Therefore, one loves, one is miserable, one spends time in anxiety because out of his own కనుక self. తన విచారమునకు తానే కారణం, He is responsible for his own తన anxiety. ఆనందమునకు తానే కారణము, He is responsible for his happiness. తన యొక్క సంతృప్తికి తానే కారణము. For satisfaction he is responsible. కారణము తనే కనుక తన తత్వాన్ని తాను మొట్టమొదట గుర్తించాలి. As he himself is responsible, he has to know his own nature. ఇది గ్రంథములలో లేదు. This is not present in text. నిజముగా మానవ జీవితం అనేటువంటిది ఏదో నీటి బుడగ వంటి దేహమును ధరించి, పిచ్చికోతి వంటి మనసును ధరించి, కాలమును వ్యర్థము గావిస్తూ అంచెము రాగానే కాయాన్ని విసర్జించటము ఇదే జీవితం యొక్క పరమావధి అని భావిస్తున్నారు. People consider as the aim of life just taking the body as the water bubble and the mind the mad monkey and end the life. కారణ కర్మలతో కూడినటువంటి ఈ యొక్క జీవిత సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. One has to know the truth of life, which has got these aspects of the ఈ reason of the జగత్తులో time. ఏది కూడాను శాశ్వతం లేదు. In this world, nothing is permanent. ఎప్పుడో ఎక్కడో ఏమవుతుందో, Where, when, what is going to happen? కానీ ఉండినంత వరకు మాత్రము మనం సంతృప్తిగా జీవించాలి. So long we are
alive, we should live ఆ with సంతృప్తి ఎక్కడి నుంచి satisfaction. మనకు వస్తుంది? Where from you get satisfaction? ఒక్క దైవ చింతన చేత తప్ప అన్న చింతన మనకు ప్రాప్తించదు. You can have satisfaction by thinking of the Lord. ప్రాకృతమైన లోకములో In this world, అనేక విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడుతుంటాయి. there will be so many miseries, there will be so many losses. ఎంతవరకు ఇవి? How far, how long? దేహాభిమానం ఉండినంత వరకే మనకి ఈ కష్టములు, దుఃఖములు. So long there is body attachment, you are bound to suffer. వచ్చే సమస్త దుఃఖములు కూడా దేహములకు సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు. All miseries relate to the body and not to the self. పాంచభౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. This body combination of 5 elements which is weak is bound to fall. శతవర్షముల దాకా మితము చెప్పిని కానీ నమ్మరాదా మాట నెమ్మనమున. They have specified 100 years, but you cannot believe it. భాగ్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో. Either at an young age or in youth or in an old age. ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఎప్పుడో విడిచేది ఎరుక లేదు. Either in the town or the village or in the deep water, you don't know when you are going to die. నిశ్చయము. Death is certain. దేహమున్నంతలో తాను తెలియవలయు. So long you are alive, you know yourself. ఈ దేహం ఉండినంత లోపలనే మనము ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. So long there is this body, you should know this truth. ఎప్పుడో మనం విచారిస్తామనుకుంటుంటే ఎప్పటి వరకు ఈ దేహం ఉంటుందా? If we postpone it, how are you sure that the body will be there? కనుక ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటివే యజ్ఞయాగాది క్రతువులు. The knowledge of the self are taught by the yajna and yagadi కానీ rituals. తక్కువ వారు, ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు దేహాన్ని గురించి నిందలకు, నిష్ఠూరములకు లొంగి అనేక విధమైనటువంటి విచారములకు గురి అవుతుంటారు. The worldly people, with all the physical feelings, they just submit themselves to all kinds of blame and frustration. కేవలం ఎప్పుడు కూడాను ఒకరిని బాధించటమే వారి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటుంటాది. They take it as their responsibility to hurt everyone. మంచిని కూడాను చెడ్డగా మారుస్తుంటారు. Even good is also depicted as bad. ఇలాంటి యొక్క జీవితం కలిగినటువంటి వారికి ఇంకొక మార్గమే లేదు, అధోగతి తప్ప. People who lead their life this way are bound to suffer ruin. మంచిని చూడక చెడ్డనే చూచేటువంటి వారు చాలా మంది ఉంటుంటారు. There are many who don't look at good, they only look at bad. ఇంకా కొంతమంది చెడ్డనే చూస్తూ మంచిగా భావించేటువంటి వారు కొంతమంది ఉంటారు. There are some who view only bad and consider them good. ఈ రెండు తత్వములు కూడాను అసత్యములే. Both are false. ఎప్పుడూ మంచి చూచేటువంటి వాడే నిజమైనటువంటి యొక్క దివ్య దృష్టి. The divine vision is that who just looks at good things only throughout. కనుక మానవత్వములో మనం చెడ్డని ఏమాత్రమూ చింతించరాదు. Therefore, in human life, you should never think of bad. ఒకవేళ మనము ఇతరులను నిందించినప్పటికీ మనము దమముతో శాంతంగా ఉండాలి. Even if anyone blames you, with all the control, you should be at peace. దానికి ఉండినంత శక్తి మరొక దానికి లేదు. No other thing has got greater power than this. అలాంటి శాంతిని మనము అభివృద్ధి పరచుకోవాలి. You should develop that peace.